రైట్. రమేష్ గారు సురేంద్ర గారు చంద్రబాబు నాయుడు గారు నిజ నిర్ధారణ కమిటీ వేశారు. ఖచ్చితంగా 15 రోజుల్లో కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. దాని ఆధారంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. రాబోయే రోజుల్లో మీరు వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతారా లేకపోతే కొనసాగుతారా అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు చెప్పారని చెప్తున్నారు. అలాంటప్పుడు కొంతవరకు ఇలాంటి విషయాలను అదుపు చేసే ప్రయత్నాలు అయితే టీడీపీలో జరుగుతున్నాయి అనుకోవచ్చా? సార్ ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు దాని నుంచి ఎంతసేపు మాట్లాడినా మేమేదో చర్యలు తీసుకోలేదని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి విషయంలో పార్టీలోంచి బయటకు వచ్చేసిన తర్వాత కేసు కట్టామన్నారు. అక్టోబర్ 5, 2019 కేసు కట్టడం జరిగిందండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 4 నెలల 5 రోజులకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న అప్పటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నారు. ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద కేసు కట్టించారు. వీళ్ళు చెబుతున్నట్లుగా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దేన్ని ఎంకరేజ్ చేయలేదు. ఆ విషయాన్ని వీళ్ళు మసిపూసి మారేడుకాయ చేసి ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పట్టించుకోలేదు, ఎవరిని వాళ్ళని పిలిచి తిట్టలేదు, లేకపోతే వాళ్ళకి చెప్పలేదు అని చెప్పి వీళ్ళు దుష్ప్రచారం చేయడం తప్ప అక్టోబర్ 5, 2019 నేను 10 నిమిషాల్లో చెబుతానన్నా సురేంద్ర నాయుడు అన్న మీరు చెక్ చేసుకోవచ్చు. అక్టోబర్ 5, 2019 కేసు కట్టారు ఆయన మీద. రమేష్ గారు నేను ఇంతకు ముందు కూడా మాట్లాడినప్పుడు రఘురామకృష్ణరాజు గారి పేరు ఎత్తాను. రఘురామకృష్ణరాజు గారు మీ పార్టీలో మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాల్లో కూడా మీరు పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు? అంటే ఆయన ఏం తప్పు చేయలేదని మీరు భావించారా? కేసులు అయితే పెడుతున్నారు కానీ ఎందుకు ఆయన్ని సస్పెండ్ చేయలేకపోయారు? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసు అనేది వేరే విషయం. అతను ఎంతసేపు కూడా పార్టీకి వ్యతిరేకంగా ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్లో చాలా సంవత్సరం 2 సంవత్సరాల పాటు నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు మంచోళ్ళు అన్నట్టుగానే మాట్లాడాడు ఆయన. కానీ ప్రభుత్వంలో తప్పులు జరుగుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు అన్నట్టుగానే మాట్లాడాడు ఆయన. మీరు చాలా వీడియోస్ మీరు చూడండి. ఆ తర్వాత ఆయన పట్టించుకోవడం మానేసి ఆయన యొక్క ప్రాధాన్యతని లోక్సభలో అక్కడ పైన కానీ అక్కడ కానీ తగ్గించడం మొదలుపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేశాడు ఆయన. అప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీరాముడు శ్రీచంద్రుడు అని చెప్పి శ్రీరామచంద్రుడు అని చెప్పి మాట్లాడాడు. సరే రమేష్ గారు మీరు చెప్తున్నట్టు ఆయన ఏమన్నాడు, పార్టీ ఎలాంటి కేసులు పెట్టించిన విషయం పక్కన పెడితే అసలు ఆయన ఎందుకు సస్పెండ్ చేయలేదు, ఆయన మీద పార్టీ పరంగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని నేను అడుగుతున్నా. సార్ ఇప్పుడు సస్పెండ్ చేయడానికి అతను సస్పెండ్ చేసిన వ్యవహారాన్ని మనం పెద్ద విషయం చేయడం ఎందుకు? అతను సస్పెండ్ చేసి అతనికి మరి కేసులు పెట్టారు కదా, చాలా కేసులు అయితే ఉన్నాయి కదా ఆయన మీద. పోలీస్ స్టేషన్లో పెట్టారు, లాఠీలతో కొట్టారు, రకరకాల కేసులు పెట్టారు. ఇప్పుడు లాఠీలతో కొట్టారు అని చెప్పి ఆయన చెప్పుకోవడమే అంతే తప్ప అక్కడ కొట్టినట్టుగా ఈ రోజు కూడా రేపు పొద్దున జడ్జి గారి దగ్గర తేలుతుంది కదా. కేసు పెట్టారు, ఆ వాదన సురేంద్రన్న మళ్ళీ మీరు ప్రతి దాంట్లో మధ్యలో వచ్చేస్తున్నారు మీరు. రేపు జడ్జి గారు నిజంగా రఘురామకృష్ణరాజు గారిని జగన్మోహన్ రెడ్డి గారే కొట్టించారు, జగన్మోహన్ రెడ్డి గారే చేశారు ఇదంతా అని చెప్పి ప్రూవ్ అయితే మేము ఒప్పుకుంటాం. అప్పుడు అదేమీ లేకుండా ఈ రోజున ఆయన అభూత కల్పన చేసి ఆయన పెట్టుకున్నారు కేసు. రేపు పొద్దున వాస్తవాలు కోర్టులో తేలిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. ఇవాళ ఎందుకంటే అంతా అయిపోయింది, ఆయన టీడీపీలోకి వెళ్ళిపోయాడు, అక్కడ ఎమ్మెల్యేగా గెలిచాడు, మీరు పార్టీ పరంగా చర్యలు తీసుకోలేదు ఎందుకు అంటే మీరు ఇదంతా చెప్తున్నారు. రైట్. అతను పార్టీ పరంగా చర్యలు తీసుకోవడానికి అతను మా పార్టీ నాయకుడు అధినాయకుడి మీద చివరిలో తప్ప ముందు అధినాయకుడి మీద ఎక్కడ కూడా అతను కామెంట్స్ చేసిన పరిస్థితి లేదండి. నేను మీకు అదే చెప్తున్నా. నేను బాజీ గారు ముఖ్యంగా మా పార్టీలో జరిగే ఏ విషయం